విచ్చేసి 10వ తరగతి విద్యార్థులని ప్రోత్సహించడంలో భాగంగా ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులకి పరీక్ష ప్యాడ్లు, అదేవిధంగా పెన్నులు, డిక్షనరీలు, స్కేలు అంటే ఎగ్జామ్కి సంబంధించినటువంటి సామాగ్రిని అందజేయడానికి విచ్చేశారు. వారికి మరియు నా సహచర ఉపాధ్యాయ మిత్రులకి, ప్రియమైన విద్యార్థులకి ఈ కార్యక్రమపు శుభాకాంక్షలు. అది మీరు ఫోన్ చేయగానే స్టడీ మెటీరియల్ అనగానే ఎమ్మటే మీరు ఈ స్కూల్కి ఇద్దామని, కానీ కాకుండా నాకు ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చారు, దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడు ప్యాడ్స్ ఇప్పుడు కూడా ఎగ్జామినేషన్కి ఉపయోగపడే వస్తువులే కాబట్టి అందరూ కూడా తీసుకోవాల్సిందిగా మనకి అవుతుంది. సారు క్యాండిడేట్ ఫోన్ చేస్తున్నాడు, గవర్నర్గా టీడీసీ గవర్నర్ ఫోన్ చేస్తున్నాడు. ఆ సందర్భం పురస్కరించుకొని ప్రతి వాళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడే పరికరాలు ఇస్తున్నారు. ఆ సందర్భం పురస్కరించుకొని నిన్ననే మేము కొండపల్లి హై స్కూల్లో ఈ ప్యాడ్స్ కంపాక్స్ ఇచ్చినాము. పాత్ర చాలా కీలకం. మరి అదేవిధంగా అమ్మ భాగ్యలక్ష్మి గారు, మురారి గారు ఈ చదువులో ఎంతో అలసిగురాలకి మరి రావడం జరిగింది. మరి వారు ప్రతి విషయంలో కూడా పిల్లలకి ఏదో చేయాలి తప్పంతో చేయడం, ఆ వయసులో చేయడం నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి సూర్యాపేట వాసి వెంకటేశ్వరరావు గారు మరి ఇక్కడికి రావడం, మా లయన్స్ క్లబ్ అందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమం చేయడం నిజంగా సార్ మీరు చేసే కార్యక్రమంలో మా సపోర్ట్స్ కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మరి ఇక్కడ మాది పాలవీరపుగూడెం, మా నాన్నగారు ఈ ఊరికి చాలా సుపరిచితుడు బాలసరవరావు నాయుడు గారు. అదేవిధంగా మా సొంతంగా బాల శ్రీనివాస నాయుడు గారు ఇండిపెండెంట్ గా పాలవీరపురం గెలవడం జరిగింది. అంటే మా నాన్న చేసిన సేవల్ని గుర్తించి కూడా మాకు మీరే పాలవీరపురంలో అందరూ కూడా మాకు కలిసికట్టుగా వారందరూ సపోర్ట్ చేయడం జరిగింది. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నంటే, మీరు చేసే విషయంలో ప్రతి విషయంలో కూడా ఫస్ట్ అమ్మని ప్రేమించాలి, నాన్నని ప్రేమించాలి, తర్వాత గురువుని ప్రేమించాలి. గురువుని ఎందుకు ప్రేమించాలంటే వారు చేసే అన్ని కూడా మనకి బాగు కోసం చేస్తారు. అదే ప్రైవేట్ స్కూల్లో ఎవరైనా చదువు చెప్పొచ్చు, గవర్నమెంట్ స్కూల్లో మాత్రం చదువు వచ్చిన వాళ్ళు చెప్తారు. గవర్నమెంట్ లో జాబ్ వచ్చిన వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఎంతో కష్టపడి జాబ్ కొట్టాలంటే, వాళ్ళు గవర్నమెంట్ లో జాబ్ కొట్టాలంటే ఎంత కష్టమో వాళ్ళకే తెలుసు. అది మిత్రులందరూ కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులు ఆశిస్తారంటే మా పిల్లలు మంచిగా చదవాలి, మంచి స్థాయికి ఎదగాలి, మంచి జాబ్ రావాలని కోరుకుంటారు. ఆ కోరిక తప్పరాదు, దాన్ని మనం ఖచ్చితంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. మీరందరూ కూడా చెప్పింది ప్రతి ఒక్కటి కూడా మీరు గమనించినట్లయితే నిజంగా మీరు మన వాడపల్లి గ్రామానికి ఫస్ట్ ర్యాంకు రావడానికి చాలా బాగా దోహదపడుతుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్పడం, మరి టీచర్స్ కూడా నాకు చాలా వరకు తెలుసు. మరి అమ్మగారు మహాత్మా గాంధీ గారికి జోహార్లు. ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మేము ప్రతి స్కూల్కి ఇలా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వృద్ధులకి, అనాథలకి చలికాల దుప్పట్లు పంపిణీ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 760 రోజుల దాకా చేశాం ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చే రోగుల సాయిబులకు. అలాగే విద్యార్థులకి పారితోషికం ఇస్తాం. ఇట్లనే స్కూళ్ళలో ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్కి బస్ పాసులు, ఈ సంవత్సరం ఒక 5-6 స్కూళ్ళకి బస్ పాసులు ఇవ్వడం జరిగింది. అలాగే మన లయన్స్ క్లబ్ నుంచి నిరంతరం ఈ ఐ డొనేషన్స్ చేయడం జరుగుతుంది, అవయవదానం చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ పరికరాలను ఉపయోగించుకొని మంచిగా చదువుకొని గ్రేడ్ మంచిగా రావాలి. విద్యార్థులందరూ 100% పాస్ కావాలి. మీ ప్రధాన ఉపాధ్యాయులకి పేరు తేవాలి, మీ తల్లిదండ్రులకు పేరు తేవాలి. మీరు ఈ 20 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే 80 సంవత్సరాలు సంతోషంగా జీవిస్తారు. తల్లిదండ్రులకి మీరు మీ పిల్లలకి మంచి చేస్తారు. అదే
20 సంవత్సరాలు చదవకుండా ఉండి ఆటలాడి పాటలు పాడుకుంటున్నారనుకోండి, 80 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది. మీకు 20 సంవత్సరాలు కష్టపడాలన్నా 80 సంవత్సరాలు కష్టపడాలన్నా ఆలోచించుకోండి, ఇందులో ఏది బాగు. అది అందుకనే అందరూ కష్టపడండి, చదవండి, మంచి పేరు తెచ్చుకోండి. విద్యార్థులందరూ మంచిగా ఉండాలని మా శుభాభినందనలు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలను పనిచేసి ప్రభుత్వ న్యాయవాదిగా 2 పర్యాయాలు సూర్యాపేట జిల్లా కోర్టులో పనిచేస్తున్నాను. సరే, నాకున్న ఒక సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో లైనిజంలో ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తూ మరి నా వంతుగా ఏదో కార్యక్రమం చేయాలని కొన్ని దిక్కుల్లో కూడా నేను ఒక ఓపెన్ జిమ్స్ కూడా నేను ఏర్పాటు చేయించడం జరిగింది. 10 lakhs ఓపెన్ జిమ్, అది గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న కాడనే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పర్మనెంట్ వాటర్ ప్లాంట్స్ కూడా నా వంతు కూడా వాళ్ళకు సహకరించి ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కూడా చేయడం జరిగింది. ఇది చిన్న విషయము, ఇది పెద్ద మ్యాటర్ కాదు. మీ అందరు విద్యార్థులు కోరుకునేది ఏంటంటే మీరు బాగా కష్టపడి చదువుకొని ఒక మీ తల్లిదండ్రులకు పేరు తెస్తూ మీ స్కూల్కి పేరు తెస్తూ ఒక మంచి ఉన్నత శిఖరాలు ఆదరించి మీరు ఒక సమాజంలో ఒక గుర్తింపు తీసుకురావాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఒక స్కూల్ ఎడ్యుకేషనే కాకుండా తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మీరు ఎదిగి మరి ఒక భారతదేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. అట్లే మీ యొక్క చదువులో కూడా మ్యాక్సిమం స్కోర్ చేస్తూ వాళ్ళ మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన మీరు డిప్రెషన్ పోవద్దు. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా చాలా హై ర్యాంకులనే ఇవాళ రేపు ఆ యొక్క టైంలో కష్టపడి చదివితే కలెక్టర్లు ఎస్పీలు కూడా మీరు ఈజీగా కొట్టగలుగుతారు. గ్రామీణ ఉన్న వాళ్ళే 80% ఉద్యోగాలు కలెక్టర్లు ఎస్పీలు అంతా మీ స్కూల్లో చదివిన వాళ్ళే, పెద్ద స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు కాలే. కాబట్టి మీరు ఒక ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి మీ యొక్క స్కూల్ టీచర్స్ గైడెన్స్ ప్రకారంగా బాగా కష్టపడి లేటెస్ట్ అప్డేట్ టెక్నాలజీ కూడా మీరు డెవలప్ చేసుకోవాలి. సెల్ ద్వారా ఒక చదివే కాకుండా ఎన్నో ఉన్నాయి ఈ రోజులలో. కాబట్టి మీరంతా కూడా ఒక స్థాయికి ఎదగాలని ఆశిస్తూ మీరు రేపు 10th క్లాస్లో 10/10 కానీ ఇంకా 9/10 అయినా కొట్టాలని ఎగ్జామ్స్లో పాస్ కావాలని కోరుతూ పాకిస్తాన్ ఇండియాగా విడిపోయింది, ఆయన లేకపోతే అట్లా విడిపోకపోయింది అని చెప్పేసి ఆయన నమ్మి దీనికి కారకులైనటువంటి మహాత్మా గాంధీని ఇక ఉంచొద్దు అనే కాన్సెప్ట్ తోటి గాడ్సే మహాత్మా గాంధీని రైఫిల్ తీసుకొని చంపేస్తాడు కదా. తర్వాత నేను ఎట్లాగో చనిపోతానని ఆయనకు తెలుసు, కానీ భారతదేశం యొక్క భవిష్యత్తే నాకు ముఖ్యం అని చెప్పేసి తను చనిపోవడానికి ఒక ఎదుటి వ్యక్తిని చంపడానికి కూడా సిద్ధమైనటువంటి వ్యక్తి అనమాట గాడ్సే. చెడ్డవాడు అనే కాన్సెప్ట్ పక్కన వెళ్దాం. ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానని చెప్తే, ఈరోజు ఈ లెటర్ ప్యాడ్ ఉంది కదా, ఈ లెటర్ ప్యాడ్ ఇచ్చినప్పుడు లెటర్ ప్యాడ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఎగ్జామ్ లో రైటింగ్ పర్ఫెక్ట్ గా కుదరాలనే కాన్సెప్ట్ తోటి లెటర్ ప్యాడ్ చాలా ఆలోచించే ఇస్తున్నారు సార్. మామూలుగా కూడా రైటింగ్ రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీ కాన్ఫిడెన్స్ కనుక లో కాన్ఫిడెన్స్ ఉంటే గురువులను ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, చుట్టుపక్కల వాళ్ళని ప్రేమించాలి. వీళ్ళందరితో మంచిగా ఉంటూ మన విద్యను మనం చేస్తూ ముందు జాగ్రత్తగా మనం చదువుకున్నట్టయితే మంచి స్థాయిలో మనం నిలబడతామని చెప్పేసి చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైనిజం. మిగతా మీట్లను వేయడానికి వచ్చినందుకు మేము శుభాకాంక్షలు సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనందరం కూడా వాళ్ళందరూ చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిన ప్రకారం మనందరూ కూడా నడుచుకొని బాగా చదువుకోవాలా. మళ్ళీ ర్యాంకులు తీసుకొని రండి. మళ్ళీ వేడుకోవాలని మనం ఇంకొద్దిగా ఎక్కువ వచ్చేటట్టు కూడా మేము ప్రయత్నం చేస్తానని చెప్పేసి సభాముఖంగా మనం ఓకే సార్, ఓకే రైట్.
ఓకే ఓకే రైట్